నమస్తే సార్. నమస్తే. సార్ సిఎస్డిఎస్ అనే లోక్నీతి సర్వే ఏ కులం వారు ఎంత ఓటేశారు అని చెప్పేసి ఏపీలో సర్వే చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా ఉంది సార్ వివరాలు? సిఎస్డిఎస్ అంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్. ఈ సంస్థ రజనీ కొతార్ అని ఒక వెరీ వెరీ పాపులర్ పొలిటికల్ సైంటిస్ట్. ఆయన ఈ దేశంలో కులం ఎలా మారుతూ వస్తుంది, ప్రజెంట్ కులం పాత్ర ఏంటి, దీని మీద ఆయన ఎక్కువ స్టడీస్ చేశాడు, పుస్తకాలు రాశారు. ఆయన 1963లో దీన్ని స్థాపించారు, సిఎస్డిఎస్ అని. సో ఈ సంస్థ లోక్నీతి అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఆ లోక్నీతి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రీ పోల్ స్టడీస్, పోస్ట్ పోల్ స్టడీస్ చేస్తారు. అంటే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత. ఈ ఎన్నికల్లో ప్రధానంగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ కులాలు ఎవరికి ఓట్లేసాయి, అట్లాగే క్లాస్ సైడ్ అంటే పూర్ ఎవరికేసాయి, మిడిల్ క్లాస్ ఎవరికేసాయి, రిచ్ ఎవరికేసి, దీని అనాలిసిస్ విత్ డేటా వాళ్ళు సర్వే చేస్తారు. ఆ డేటాని విశ్లేషించి మనకు అందిస్తారు. అలాగా సిఎస్డిఎస్ లోకనీతి సర్వే చేసి హిందూ పేపర్తో టైఅప్ అయ్యారు వాళ్ళు. హిందూ పేపర్లు వరుసగా వస్తున్నాయి, వివిధ రాష్ట్రాల వరుసగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. నేను ఆయన సంజయ్ సింగ్ అని ఆయన ఇంటర్వ్యూ కూడా, సంజయ్ కుమార్ ఆయన ఇంటర్వ్యూ కూడా న్యూస్ లాండ్రీ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయన చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. మొత్తం నేను విన్నాను. సో వాళ్ళ డేటాని మనం ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో ఓవరాల్గా దేశంలో కూడా వాళ్ళు డేటా ఇచ్చారు. దేశంలో కూడా ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే రామ్ మందిర్ ఇవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రియల్ ఇష్యూస్ ప్రజలకు ఏవైతే ఉన్నాయో, అంటే నిత్యావసర ధరలు కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, ఇది ప్రధానంగా పనిచేస్తాయి ఈసారి. అయితే బీజేపీకి 68 సీట్లు గతంతో పోలిస్తే తక్కువ వచ్చాయి, కానీ ఓవరాల్గా బీజేపీకి భయంకరమైన యాంటీ ట్రెండ్ అయితే లేదు. ఎందుకంటే 1% ఓట్లు మాత్రమే తగ్గాయి గతం కంటే. కాబట్టి పెద్ద తేడా లేదు. 1% తగ్గాయి, కానీ అది మనకున్న ఎలక్షన్ మెథడ్ ఏదైతే ఉందో దీనివల్ల 68 సీట్లు తగ్గాయి, కానీ ఓవరాల్గా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే లేదు. గతంలో 2019 ఎలక్షన్లో దేశభక్తి, జాతీయత, మతము, హిందూ మతం, ఈ అంశాలు బలంగా పనిచేస్తే ఈసారి ఆ అంశాలు పనిచేయలేదు. ఈ అంశాలు ప్రధానంగా ఒక అంశం చెప్పాలంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేది ఈసారి గట్టిగా పనిచేసింది అనేది వాళ్ళ సర్వేలో వచ్చింది. అయితే ప్రజల్లో వీళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారనమాట. అందులో ఒక ప్రశ్న ఏంటంటే మైనారిటీస్ పట్ల మీ అభిప్రాయం ఏందని హిందూ మెజారిటీ ప్రజలను అడిగినప్పుడు, మైనారిటీస్ కూడా హిందూ మెజారిటీ లాగే ఈక్వల్ హక్కులు ఉండాలి, వాళ్ళకు కూడా బాగుండాలనేది 70% ప్రజలు చెప్పారు. ఇది ఒక గొప్ప విషయం అని కూడా ఆయన అనాలిసిస్లో చెప్పారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు సిఎస్డిఎస్ లోకనీతి సర్వే చేశారు. ఇందులో వీళ్ళు చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన ఉన్నాయి, కొన్నేమో మనం ఇంతకుముందు అనుకున్న దానికి దగ్గరగా ఉన్నాయి, అందరూ అనుకున్న దానికి కొన్ని దగ్గరగా ఉన్నాయి, కొన్నేమో ఆశ్చర్యకరంగా సర్ప్రైజింగ్గా కూడా ఉన్నాయి. వీళ్ళు ఏమేమి చెప్పారనేది చూద్దాం. వీళ్ళు ఏంటంటే మొత్తం 3 రకాలుగా విభజించారు. ఒకటి తెలుగుదేశం జనసేన ఒక కేటగిరీ, బీజేపీ ఒక కేటగిరీ, వైఎస్ఆర్సీపీ ఒక కేటగిరీ, 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. అప్పర్ కులాలు అంటే అగ్ర కులాలు, సోకాల్డ్ అగ్ర కులాలు అంటాం కదా, కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, ఇలాంటి ఓవరాల్గా అగ్ర కులాలు. ఇందులో రెడ్డి, కమ్మ, కాపు తీసేశారు. వీళ్ళు తీసేసి అగ్ర కులాలు అన్నారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇలాంటి అగ్రకులాలు, వెలమ, ఇలాంటి అగ్రకులాలు తెలుగుదేశం జనసేనకు 27.8% ఓట్లేశారు. అంటే తర్వాత బీజేపీకి 5.6% ఓట్లేశారు. ఓవరాల్గా కూటమికి తీసుకుంటే 34.4% ఈ అగ్రకులాలు ఓట్లేశారు. వైసీపీకి 55.6% వేశారు. అంటే దీన్ని బట్టి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమ ఈ అగ్రకులాలు వైసీపీకి ఎక్కువ వేశారు అనేది వీళ్ళు తేల్చిన ఫ్యాక్ట్. ఇక రెడ్లు మామూలుగానే మనకు తెలుసు, రెడ్లు అంటేనే వైసీపీ వైపు ఉంటారని, కానీ కంప్లీట్గా వైసీపీ వైపు లేరు రెడ్లు అనేది కూడా ఈ సర్వేలో తేలింది. రెడ్లు 29.6% తెలుగుదేశం జనసేనకి వేశారు, 5.6% బీజేపీకి వేశారు. ఓవరాల్గా 35.2% కూటమికి వేశారు, 62% వైసీపీకి వేశారు. అంటే 35% రెడ్లు కూడా కూటమికి వేశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయమే. అంటే ఇంత గణనీయమైన పర్సంటేజీ
కూటమికి పడింది రెడ్లల్లో కూడా. అంటే రెడ్లల్లో కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది. నిజానికి ఇది చాలామంది వైసీపీ నాయకులు గతంలో కూడా చెబుతున్నారు. జగన్ ఏంటంటే రెడ్లను కూడా పక్కన పెట్టేస్తాడు. ముఖ్యంగా కాంట్రాక్టులు, గ్రామాల్లో బలంగా ఉన్న రెడ్లు వీళ్ళందరినీ పక్కన పెట్టారు. వాళ్ళంతా కూడా యాంటీగా ఉన్నారనేది ఎప్పటి నుంచో వస్తున్న వార్త. దానికి అనుగుణంగానే ఉంది. నెక్స్ట్ కమ్మ అనగానే మనకు తెలుసు ప్రధానంగా తెలుగుదేశం వైపు ఉంటారు. 64% కమ్మలు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ కేసారు, 4% బీజేపీకి వేశారు. ఓవరాల్గా 68% కమ్మలు ఈ కూటమికి వేశారు. అదే రెడ్లు తీసుకుంటే 62% వేస్తే వైసీపీకి, కమ్మలేమో 68%. అంటే వీళ్ళు మోర్ లాయల్గా ఉన్నారు. ఓన్లీ జగన్కు కూడా వేశారు కమ్మల్లో కూడా 32%. ఇందాక మనం వేరే వీడియోలో చెప్పుకున్నాం, వంశీ, కొడాలి నాని లాంటి కమ్మాస్ కూడా జగన్ వైపు ఉన్నారు. అలాగే కమ్మల్లో కూడా కొంత వ్యతిరేకత ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కాపు కమ్మ కాంబినేషన్ మీద వ్యతిరేకత ఉండొచ్చు. ఏదేమైనా కారణాలు ఉన్నా 32% వైసీపీకి వేశారని ఇది సర్వే చెప్తుంది. అట్లాగే కాపులు అనగానే మనకు సహజంగా పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ ఉన్నారు. సో కాపులు 47.2% తెలుగుదేశం జనసేనకి వేశారు, 15% బీజేపీకి వేశారు. అంటే బీజేపీకి కూడా గణనీయంగా కాపుల ఓట్లు పడ్డాయి. ఓవరాల్గా కూటమికి 62.3% ఓట్లు పడ్డాయి కాపులు. ఓన్లీ మన వైసీపీకి 28%. అంటే కాపులు ఈసారి ప్రిడామినెంట్గా కూటమికి ఓట్లు వేశారు. అది క్లియర్గా మనకు కనబడుతుంది. మనకు ఇది తెలిసిన విషయమే గతంలో. ఇప్పుడు పర్సంటేజ్ రూపంలో వీళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఇక గొల్ల కుర్మ, మామూలుగా బీసీల్లో మనకి యాదవులు సంఖ్య పెద్దది. అందుకని జగన్ కూడా సామాజిక సమీకరణాల్లో యాదవులకి పెద్ద పెట్టేశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో యాదవులు కుర్మ అంటే గొల్ల కుర్మ అనేది కాంబినేషన్లో వీళ్ళు చెప్పారు. 47.5% తెలుగుదేశం జనసేన కూటమికి వేశారు, 3.4% బీజేపీకి వేశారు. ఓవరాల్గా గొల్ల కుర్మ 50.9%, అంటే దాదాపు 51% కూటమికి వేశారు, 44% మాత్రమే వైసీపీకి వేశారు. సో యాదవ కుర్మ అంటే గొల్ల కుర్మ కలిసి యాదవ్ అనుకుంటే వీళ్ళు ప్రిడామినెంట్గా మన కూటమికి పడ్డాయి. అట్లాగే గౌడ్ అని ఒక సపరేట్గా వీళ్ళు గౌడ్ కులానికి సంబంధించి చేశారు. 57% టీడీపీ జనసేన, 19% బీజేపీ. అంటే ప్రిడామినెంట్గా 76% కూటమికి గౌడ్ కులాల ఓట్లు పడ్డాయి. ఓన్లీ 23.8% మాత్రమే వైసీపీకి పడింది. ఇక అదర్ బీసీస్, ఇంకా చాలా బీసీ కులాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కలిసి టీడీపీకి జనసేనకి 43.3% వాళ్ళు వేశారు, 14.3% బీజేపీకి వేశారు. మొత్తంగా 57.6, అంటే బీసీలు ప్రిడామినెంట్గా కూటమికి పడ్డాయి ఓట్లు, బీసీలు కాపులు. ఇక్కడ అదే మనం చెప్పింది ఇందాక కూడా నేను. సో మొత్తంగా బీసీలలో 35.7% మాత్రమే వైసీపీ పడ్డాయి. నిజానికి జగన్ బీసీలకు పెద్దపీట వేశాడు, బీసీల అనేక చోట్ల సీట్లు ఇచ్చాడు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు ఇలాగా మాట్లాడేవాడు. అయినా కూడా బీసీలు ఈసారి కూటమి వైపే మొగ్గు చూపారు. ఇక ఈ ఎస్సీలలో ప్రధానంగా మాదిగ ఉంటారు మనకి. ఈ మాదిగ జనరల్గా అయితే మాదిగ యాంటీ వైసీపీనే ఉన్నారు గతంలో కూడా, ఇక్కడ కూడా ఇప్పుడు అదే కనబడుతుంది. 52% తెలుగుదేశం జనసేన వాళ్ళకి మాదిగలు ఓట్లేశారు, 4% బీజేపీకి వేశారు. మొత్తంగా కూటమికి 56% మాదిగలు కూటమికి వేశారు, ఓన్లీ 44% మాత్రమే వైసీపీకి వేశారు. అంటే మాదిగలు ప్రెడామినెంట్గా కూటమికి వేశారు. మాలలు బేసిక్గా అయితే ట్రెడిషనల్గా వైసీపీకి బలంగా ఉంది, కానీ ఇప్పుడు ఇక ఓట్లు అయితే ఈసారి అట్లా వేయలేదు. మాలలు కూడా 41.5% జనసేన టీడీపీకి, 9.2% బీజేపీకి. ఓవరాల్గా 50.7% మాలలు కూటమికి వేశారు, ఓన్లీ 47.7% మాత్రమే వైసీపీకి. సో మాలల్లో కూడా వైసీపీకి తగ్గిపోయింది బాగా. ఇక అదర్ ఎస్సీస్, ఇంకా చాలా రెల్లి ఇలాంటి వేరే ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళల్లో 38.5% టీడీపీ అండ్ జనసేన, 11.5% బీజేపీ. ఓవరాల్గా 50% ఎస్సీలు కూటమికి వేశారు, 46% మాత్రమే వైసీపీకి వేశారు. ఓవరాల్గా ఎస్సీలలో కూడా ప్రిడామినెంట్గా
మనకి కూటమికి ఓట్లు పడ్డాయి. ఇక ముస్లింలు మామూలుగానే ముస్లింలు ఈసారి బీజేపీ గెలిచింది కాబట్టి వైసీపీకి వేస్తారన్నారు. ఇంతకుముందు కూడా మైనారిటీలు వైసీపీ వైపు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ చూస్తే కొద్దిగా సర్ప్రైజింగ్ ఉంది. ముస్లింలు కూడా కూటమికి బలంగానే వేశారు. 32.4% టీడీపీ జనసేనకు పడితే 4% బీజేపీకి ముస్లింలు వేశారు. అంటే బీజేపీ పట్ల కంప్లీట్గా ముస్లింలు వ్యతిరేకంగా లేరు, ఒక 4% అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా 36.6% కూటమికి ఓట్లు వేశారు. 53.5% వైసీపీకి. ముస్లింలు అయితే ప్రిడామినెంట్గా వైసీపీకి పడ్డాయి, కానీ కొంత గణనీయమైన సంఖ్యలో కూటమికి కూడా ముస్లింలు వేశారు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు ముస్లింలకి హామీలు ఇవ్వడం, లోకేష్ చంద్రబాబులు పదే పదే వాళ్ళతో సమావేశం అవ్వడం, ఇవన్నీ కూడా చంద్రబాబు చేసిన ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కొంత వర్కౌట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక క్రిస్టియన్స్ అంటేనే మనకి జగన్ వైపు ఉంటారనుకుంటాము, కానీ ఇక్కడ క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ భాగం ఇటు కూటమికి కూడా వేశారు. 32.4% క్రిస్టియన్స్ తెలుగుదేశం జనసేన కూటమికి వేశారు. ఓన్లీ 3% మాత్రం బీజేపీకి పడింది. ఓవరాల్గా 37% కూటమికి క్రిస్టియన్స్ వేస్తే 55% జగన్కి పడ్డాయి. అంటే ఈ రకంగా క్రిస్టియన్లలో కూడా కూటమికి మంచి ఓట్లు వచ్చాయి. ఇక అదర్స్ తీసుకుంటే ఓవరాల్గా కూటమికి 63% కూటమికి పడితే 25% వైసీపీకి పడ్డాయి. ఇక మనం ఓవరాల్గా దీన్ని మనం సమప్ చేస్తే మోర్ దాన్ 60% గౌడ, కాపు, కమ్మ ఓట్లు కూటమికి పడ్డాయి. బీసీలు, మాదిగ, మాలలు కలిపి ఒక 50% పైన కూటమికి పడ్డాయి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, రెడ్డిస్ కలిపితే ఒక 30% పైన కూటమికి పడ్డాయి. సో ఈ సెక్షన్లు. ఇక వైసీపీకి పడింది రెడ్డి అండ్ మైనారిటీలు 50% పైన, మాలలు, ఇతర ఎస్సీలు, యాదవాలు, మాదిగలు వీళ్ళు కలిపితే 40% పైన, అదర్ బీసీస్ 30% పైన, కాపులు, ఎస్టీలు, గౌడ్లు 20% పైన. ఓవరాల్గా బీసీలు, ఎస్సీలు, కాపులు వీళ్ళు కూటమికి ఎక్కువగా వేసినట్టుగా తెలుస్తుంది. ఇక క్లాస్ తీసుకుంటే 10 మందిలో 9 పేదవాళ్ళు, 10 మంది పేదవాళ్ళు ఉంటే అందులో 9 కూటమికి వేశారు. అంటే పేదల ఓట్లు కొంత వైసీపీకి ఎక్కువ పడ్డాయి. లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ 10 మందిలో 5 మంది కూటమికి వేశారు. అంటే 50% పైన కూటమికి వేశారు. రిచ్లో 60% కూటమికి వేశారు. ఓన్లీ 40% మాత్రమే వైసీపీకి వేశారు. ఇక ఏజ్ గ్రూప్ తీసుకుంటే బిలో 25 ఇయర్స్ ఉన్న యంగ్ బ్యాచ్ 50% పైన కూటమికి వేశారు. 26 నుంచి 35% వాళ్ళు, 2/3 వాళ్ళు ఇది బలంగా కూటమికి పడ్డాయి. తర్వాత అంతకంటే 36 నుంచి 100 లోపల వాళ్ళేమో ఒక 150 మంది కూటమికే వేశారు. మెన్ ఎక్కువ కూటమికి వేస్తే విమెన్ ఎక్కువ వైసీపీకి వేశారు. సో ఇది ఓవరాల్గా అంటే ఇది కూడా సోషల్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కాపు, బీసీ, ఈ ఎస్సీ కాంబినేషన్ ఇది కూటమికి వర్కౌట్ అయింది. వైసీపీకి వర్కౌట్ అవ్వలేదనేది లోక్నీతి CSDS వాళ్ళు తేల్చిన సర్వే.